Hi friends, welcome back to our channel PA Education Tutorials. Today's class lo manam BSc 5th semester paper 6 mathematics గురించి డిస్కస్ చేసుకుందాం. మన పేపర్ నేమ్ వచ్చేసి లీనియర్ ఆల్జీబ్రా. ఇది మనకి పేపర్ నెంబర్ 6. ఇందులో మనకి 5 యూనిట్స్ అయితే ఉంటాయి. వెక్టార్ స్పేస్ 2, లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్స్, మ్యాట్రిక్స్, ఇన్నర్ ప్రోడక్ట్ స్పేస్. ఈ 5 యూనిట్స్ అయితే మనకి లీనియర్ ఆల్జీబ్రా పేపర్ నెంబర్ 6లో ఈ 5 యూనిట్స్ అయితే ఉన్నాయి. సో టుడేస్ టాపిక్ వచ్చేసి వెక్టార్ స్పేస్ గురించి డిస్కస్ చేసుకుందాం. మన ఫస్ట్ యూనిట్ పేరు వచ్చేసి వెక్టార్ స్పేస్. సో దీనిలో వెక్టార్ స్పేస్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెక్టార్ స్పేస్ యొక్క డెఫినేషన్ చూసుకుందాం. లెట్ వి బీ ద సెట్ హూజ్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ వెక్టార్స్ అండ్ ఎఫ్ బీ ద ఫీల్డ్ హూజ్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ స్కేలర్స్. వి అనే ఒక సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని మనం వెక్టార్స్ అంటే, ఎఫ్ అనే ఫీల్డ్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని మనం స్కేలార్ అనుకున్నట్లయితే దెన్ వి ఆఫ్ ఎఫ్ ఈ సెట్ టు బి ఏ వెక్టార్ స్పేస్. అప్పుడు ఆ వి ఆఫ్ ఎఫ్ని సెట్ టు బి ఏ వెక్టార్ స్పేస్ అంటాం. అని వెక్టార్ స్పేస్ అంటామంటే ఈ వెక్టార్ వి ఆఫ్ ఎఫ్ అనేది మనకి ఈ 6 కండిషన్స్ని హోల్డ్ చేసినప్పుడు మనం దాన్ని వెక్టార్ స్పేస్ అంటాం. ఇక్కడ మనకి డెఫినేషన్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వెక్టార్ అంటే ఏంటో తెలియాలి, స్కేలార్ అంటే ఏంటో తెలియాలి, అలాగే సెట్ అంటే ఏంటి, ఫీల్డ్ అంటే ఏంటి, వి ఆఫ్ ఎఫ్ అనేది మనం ఏ విధంగా రాస్తాం. ఈ విధంగా మనకి సెట్ గురించి మనం డీటెయిల్డ్గా చూద్దాం. వెక్టార్ అంటే ఏంటంటే మనకి ఫిజిక్స్ ప్రకారంగా వెక్టార్ అంటే మనకి మ్యాగ్నిట్యూడ్ ప్లస్ డైరెక్షన్ రెండు కూడా, మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, డైరెక్షన్ ఉండాలి. నేను ఇక్కడ నుంచి ఏదైనా ఒక డిస్టెన్స్ 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే నాకు ఏదైనా ఊరు వస్తుంది అని అనుకున్నట్లయితే నాకు ఆ ఊరికి వెళ్ళడానికి డిస్టెన్స్తో పాటు డైరెక్షన్ కూడా తెలియాలి కదా. సో అదే విధంగా మనకి డిస్టెన్స్ ప్లస్ డైరెక్షన్ రెండు కలిగి ఉన్నట్లయితే దాన్ని మనం వెక్టార్స్ అంటాం. ఈ వెక్టార్స్ని మనం ఏ బార్, బి బార్, ఆల్ఫా బార్, బీటా బార్ అండ్ సో ఆన్ ఈ విధంగా మనం వెక్టార్స్ని బార్స్తో డినోట్ చేసుకుంటాం, పెడతాం. ఈ బార్ అనేది మనకి డైరెక్షన్కి చూపిస్తుంది. సో ఏ బార్, బి బార్, సి బార్ ఈ వెక్టార్స్ని అన్నిటిని కూడా మనం ఏ బార్, బి బార్, సి బార్, ఆల్ఫా బార్, బీటా బార్, గామా బార్ ఈ విధంగా మనం బార్స్తో వెక్టార్స్ అన్నిటిని ఇండికేట్ చేసుకుంటాం. అదేవిధంగా మనకి స్కేలార్ చూసుకున్నట్లయితే మనకి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, నో డైరెక్షన్. మనకి డిస్టెన్స్ అయితే తెలుస్తుంది కానీ వాటికి ఏ విధమైన డైరెక్షన్ కూడా ఉండదు. సో అటువంటి వాటిని మనం స్కేలార్స్ అంటాం. అందుకని మనం స్కేలార్స్ని A1, A2, A3, B1, B2, B3 అండ్ సో ఆన్ ఈ విధంగా మనం బార్స్ లేకుండా పైన ఈ విధంగా A1, A2, A3 ఈ విధంగా మనం స్కేలార్ని రాసుకుంటాం. సో ఇక్కడ మనకి డెఫినేషన్ ప్రకారంగా వెక్టార్ అంటే ఏంటో తెలిసింది, స్కేలార్ అంటే ఏంటో తెలిసింది. ఇప్పుడు మనం ఫీల్డ్, మనకి సెట్ అంటే ఏంటో తెలుసు కదా. ఈ విధంగా కొన్ని నెంబర్స్ కలిపి ఒక సెట్లా రాసుకుంటే దాన్ని మనం సెట్ అంటాం, మనకి తెలుసు. ఇప్పుడు మనకి ఇందులో మనకి తెలియాల్సింది ఏంటి అంటే ఫీల్డ్ అంటే ఏంటో తెలియాలి. ఫీల్డ్ అంటే మనకి ఫీల్డ్ యొక్క డెఫినేషన్ అయితే మనం చూసుకోవచ్చు. ఎఫ్బిఏ నాన్ ఎంప్టీ సెట్. ఎఫ్ అనే ఒకటి నాన్ ఎంప్టీ సెట్ అంటే ఇందులో ఏవో ఒక సమ్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి, అది ఎంప్టీ సెట్ అయితే కాదు. సో ఆ విధంగా ఉన్న ఎఫ్ అనే నాన్ ఎంప్టీ సెట్ని తీసుకొని అందులో ప్లస్ కామా డాట్ అనే 2 బైనరీ ఆపరేషన్స్ ఉంటే దాన్ని మనం ఫీల్డ్ అంటాం. అప్పుడు ఎప్పుడు అంటాం దాన్ని ఫీల్డ్ అని? ఇక్కడ మనకి కింద 3 కండిషన్స్ అయితే ఇచ్చాడు. ఆ ఎఫ్ కామా ప్లస్ కామా డాట్ అనేది ఎఫ్ అనే ఫంక్షన్ ఈ 2 బైనరీ ఆపరేషన్స్తో ఈ 3 కండిషన్స్ని కూడా హోల్డ్ చేసినట్లయితే మనం దాన్ని ఫీల్డ్ అంటాం. మన ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఏంటి? ఎఫ్ కామా ప్లస్ ఈజ్ ఏ కామ్యుటేటివ్ గ్రూప్. ఎఫ్ అనే ఫంక్షన్ ప్లస్ అనే బైనరీ ఆపరేషన్తో కామ్యుటేటివ్ గ్రూప్ అయినట్లయితే, అలాగే ఎఫ్ కామా డాట్ ఈజ్ ఏ కామ్యుటేటివ్ గ్రూప్. ఎఫ్ అనే ఫంక్షన్ డాట్ అనే బైనరీ ఆపరేషన్తో మనకి కామ్యుటేటివ్ గ్రూప్ ఫామ్ చేసినట్లయితే అదేవిధంగా డిస్ట్రిబ్యూటివ్ లాస్ అనేవి హోల్డ్ అవుతాయి. ఈ 3 కండిషన్స్ని కూడా సాటిస్ఫై చేస్తే మనం దాన్ని ఫీల్డ్ అని చెప్తాం. మనకి ఫీల్డ్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే రేషనల్ నెంబర్స్ ప్లస్ కామా డాట్తో మనకి ప్లస్తోని కామ్యుటేటివ్ గ్రూప్ అవుతుంది, అలాగే మనకి డాట్ ఫంక్షన్తో కూడా మనకి కామ్యుటేటివ్ గ్రూప్ అవుతుంది. సో క్యూని, రేషనల్ నెంబర్స్ని మనకి ఫీల్డ్కి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. జెడ్ కామా ప్లస్ కామా డాట్ ఈజ్ ఏ రింగ్. జెడ్ అనేది మనకి రింగ్ అవుతుంది కానీ ఫీల్డ్ అవ్వదు అని చెప్తాను. సో ఇక్కడ మనకి ఫీల్డ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్తో మనకి ఫీల్డ్ అనేది ఫీల్డ్ అవుతుంది, రేషనల్ నెంబర్స్ అనేవి మనకి ఫీల్డ్ అవుతుంది అని చెప్తున్నాం. సో ఇక్కడ మనకి
త్రీ కండిషన్స్ గురించి ఒకసారి బ్రీఫ్గా చూసుకుందాం. ప్లస్ అనేది మనకి కాంపిటేటివ్ గ్రూప్ అవ్వాలంటే మనకి క్లోజరు, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్, కాంపిటేటివ్ ఈ 5 కండిషన్స్ని కూడా హోల్డ్ చేయాలి. మనకి ఇవన్నీ గ్రూప్ థియరీలో నేర్చుకున్నాం కదా. ఈ 5 కండిషన్స్ గురించి కామా డాట్ ఈస్ కాంపిటేటివ్ గ్రూప్లో ఇక్కడ మనకి బైనరీ ఆపరేషన్ ఏంటి డాట్, కాబట్టి మనం ఇక్కడ డాట్ తీసుకున్నాం. అలాగే ఇక్కడ ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటి మనకి ప్లస్కి ఐడెంటిటీ ఎలిమెంట్ ఇక్కడ 0 కాబట్టి 0 తీసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ 1 కాబట్టి 1 తీసుకున్నాం. ఇక్కడ ఏకి ఆపోజిట్ ఎలిమెంట్ ఇక్కడ -a కాబట్టి -a. అలా ఇదే విధంగా మనకి ఎఫ్తోని కాంపిటేటివ్ గ్రూప్ అవ్వాలి, అలాగే డాట్తో కూడా మనకి కాంపిటేటివ్ గ్రూప్ అవ్వాలి. ఇది మనకి 2 కాంపిటేటివ్ గ్రూప్ అయిన తర్వాత మనకి డిస్ట్రిబ్యూటివ్ లాస్ అంటే రైట్ డిస్ట్రిబ్యూటివ్, లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ లాస్ కూడా మనకి హోల్డ్ చేసినట్లయితే దాన్ని మనం ఫీల్డ్ అంటాం. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఈ డెఫినేషన్లో మనకి వెక్టార్ అంటే ఏంటో తెలిసింది, స్కేలార్ అంటే ఏంటో తెలిసింది, ఫీల్డ్ అంటే ఏంటో తెలిసింది, అలాగే సెట్ అంటే ఏంటో తెలిసింది. ఇప్పుడు ఈ V(f) is said to be a వెక్టార్ స్పేస్ అంటున్నాం. అంటే V(f)ని వెక్టార్ స్పేస్ అని చెప్పాలి అంటే మనకి ఇక్కడ స్కేలార్స్ అని చెప్తున్నాం. స్కేలార్స్ని A1, A2, A3, B1, B2, B3 అండ్ సో ఆన్ ఈ విధంగా మనం స్కేలార్స్ని రాసుకోవచ్చు. సో ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ పాయింట్ ఏంటంటే ప్రతి స్కేలార్ ఎలిమెంట్ కూడా మనకి రియల్ నెంబర్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఒక ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ట్రయాడ్ ఆఫ్ స్కేలార్స్ అనేవి మనకి ఒక వెక్టార్ అవుతుంది. అంటే మనకి ట్రయాడ్ ఆఫ్ రియల్ నెంబర్స్ 3 రియల్ నెంబర్స్ని కనుక యాడ్ చేసినట్లయితే మనకి ఒక వెక్టార్ వస్తుంది. అదేవిధంగా ఏ బార్ ఈజ్ ఏ వెక్టార్, A1 ఈజ్ ఏ స్కేలార్. ఏ బార్ని మనం వెక్టార్ అని, A1ని మనం స్కేలార్ అనుకున్నట్లయితే ఏ బార్ ఇంటూ ఏ మనకి ఏమవుతుంది, మనకి రిమైనింగ్ వెక్టార్ వస్తుంది. ఈ విధంగా మనం ఎఫ్ అనే ఫీల్డ్లో ఉన్న స్కేలార్స్తో మనం వెక్టార్స్ని ఫామ్ చేసినట్లయితే ఇక్కడ మనకి A1, A2, A3 ప్లేస్లో ఏ బార్ రాసుకోవచ్చు కదా. అంటే A1 + A2 + A3, A1, A2, A3 కలిపితే మనకి ఒక ఏ బార్ వస్తుంది కదా. ఈ విధంగా A1, A2, A3 ప్లేస్లో మనం B1, B2, B3 ప్లేస్లో B బార్, C1, C2, α1, α2, α3 ప్లేస్లో మనం ఆల్ఫా బార్. ఈ విధంగా ఇక్కడ ఈ ఎలిమెంట్స్ ప్లేస్లో మనం ఏ బార్ వెక్టార్స్ని రాసుకుంటే మనం V(f) అవుతుంది కదా. ఈ విధంగా V(f) అనేది మనం V(f) తీసుకొని ఈ V(f)ని మనం ఎప్పుడు మనం ఈ V(f)ని వెక్టార్ స్పేస్ అనొచ్చు అంటే కనుక ఈ V(f) అనేది మనకి కింద ఉన్న 6 కండిషన్స్ని కూడా సాటిస్ఫై చేసినప్పుడే మనం ఈ V(f)ని వెక్టార్ స్పేస్ అంటాం. సో ఫస్ట్ కండిషన్ వచ్చేసి V(+ is a abelian గ్రూప్. మనకి తెలుసు కదా V(+ అనేది abelian గ్రూప్ అవ్వాలంటే ఇక్కడ F బదులు V తీసుకున్నట్లయితే ఈ కింద 5 కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే ఇక్కడ మనకి V(f) అనేది abelian గ్రూప్ అవుతుంది. అలాగే మనకి A+B స్టార్ ఆల్ఫా అంటే A+B(α) అనేది మనకి Aα + Bα. ఇది మనకి సెకండ్ కండిషన్. అలాగే ఇది మనకి థర్డ్ కండిషన్, ఫోర్త్ కండిషన్ 1 α = ఆల్ఫా అవ్వాలి. ఫిఫ్త్ కండిషన్, సిక్స్త్ కండిషన్. ఈ 6 కండిషన్స్ని కూడా మనకి ఈ V(α) అనేది 6 కండిషన్స్ని కూడా హోల్డ్ చేసినట్లయితే మనం అప్పుడు ఈ V(α)ని మనం వెక్టార్ స్పేస్ అంటాం. ఈ కండిషన్స్ గురించి ఇవి ఏ విధంగా సాటిస్ఫై చేయాలి అవన్నీ కూడా మనకి ఎదర్ సమ్స్లో చాలా వస్తాయి. కాబట్టి మనం ముందు ఏ సమ్కి ఏది అవసరమో అప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో ప్రస్తుతానికైతే మనకి ఎఫ్ అనే సెట్ వి అనే ఒక సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ వెక్టార్స్ అని, ఎఫ్ అనే ఫీల్డ్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ స్కేలార్ అయితే V(f)ని మనం వెక్టార్ స్పేస్ అని చెప్పాలంటే ఈ 6 కండిషన్స్ని హోల్డ్ చేయాలి. సింపుల్గా ఇది మనం వెక్టార్ స్పేస్ యొక్క డెఫినేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. మీరు ఇదే విధంగా సపోర్ట్ చేస్తే నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.